నమస్కారం, మీరు చూస్తున్నారు టైమ్ 24x7 టీవీ. ముందుగా తెలంగాణ విషయానికి వస్తే ఈ రోజు రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో మేఘావృత వాతావరణం ఉండే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం దక్షిణ భారతంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు ఏర్పడే అవకాశం ఉంది. అయితే హైదరాబాద్ లోనూ మేఘావృత వాతావరణం కనిపించే అవకాశం ఉంది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షం పడే పరిస్థితులు ఏర్పడొచ్చు. అయితే వర్షం కురిసే సమయంలో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులు వీచే అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రజలు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ ప్రయాణం ప్లాన్ చేయాలి. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కోస్తాంధ్రలో ఈ రోజు కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా కోస్తా ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు మారుతూనే ఉండే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక వర్షంతో పాటు గాలులు బలపడే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలి. చెట్లు, విద్యుత్ స్తంభాలు, బలహీనమైన నిర్మాణాల దగ్గర అవసరం లేకుండా ఉండకపోవడం మంచిది. వాహనదారులు కూడా వర్ష సమయంలో వేగాన్ని తగ్గించి ప్రయాణించడం మంచిది. ఇక వర్షాల సూచనలు ఉన్న ప్రాంతాల్లో రైతులు స్థానిక వ్యవసాయ శాఖ సూచనలు గమనించాలి. పంట పొలాల్లో నీటి నిల్వ పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలి. ఇక వర్ష తీవ్రత ఎక్కువగా ఉంటుందని స్థానిక హెచ్చరికలు వస్తే వ్యవసాయ పనులను అందుకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవడం మంచిది. ఇక రాబోయే కొన్ని రోజుల్లో కూడా 2-3 తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం పూర్తిగా పొడిగా ఉండే పరిస్థితి కనిపించడం లేదు. తెలంగాణలో కొన్ని రోజుల పాటు మేఘావృత వాతావరణం, అక్కడక్కడ వర్షాల అవకాశం కొనసాగొచ్చు. ఆంధ్రప్రదేశ్ లోను ముఖ్యంగా కోస్తా ప్రాంతాల వర్షాల ప్రభావం కనిపించే అవకాశం ఉంది. అయితే వాతావరణ వ్యవసాయం వేగంగా మారే అవకాశం ఉన్నందున తాజా జిల్లా స్థానిక హెచ్చరికలను గమనించడం చాలా ముఖ్యం. మొత్తంగా చూస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ రోజు వాతావరణం మిశ్రంగా ఉండే అవకాశం ఉంది. తెలంగాణలో మేఘావృత వాతావరణంతో పాటు అక్కడక్కడ వర్షాలు, ఉరుములు, మెరుపులు కనిపించే అవకాశం ఉండగా ఆంధ్రప్రదేశ్ లో కోస్తా ప్రాంతాలతో పాటు కొన్ని రాయలసీమ ప్రాంతాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక వర్ష సమయంలో వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించండి. ఇలాంటి ప్రతిరోజు తాజా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వెదర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.